హాయ్ అండి, హౌ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్యూటిఫుల్ ఛానల్ పుట్టబొమ్మ వాగ్మి. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ బటన్ ప్రెస్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఇది వచ్చేసి వాగ్మి బర్త్డే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ లో నేను విత్ డెకరేషన్ చూపిస్తాను. వాగ్మి బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ డెకరేషన్ కూడా, డెకరేషన్ ఎలా చేశాను అనేది కూడా చూపిస్తాను. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అనేది ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ కర్టన్ వచ్చేసి నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. లాస్ట్ టైం నేను ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఇది వచ్చేసి బెడ్షీట్ అండి. చాలా స్మూత్గా ఉంది బెడ్షీట్. వాగ్మికి చాలా నచ్చి ఇది తీసుకున్నాను నేను. ఇదే నేను బ్యాక్డ్రాప్ కూడా యూజ్ చేశాను. ఇంకా వేరే బ్యాక్డ్రాప్ తీసుకోవడానికి ఇదే యూనికార్న్ లాగా చాలా బాగుంది కదా అని ఇదే తీసుకున్నాను. సైడ్స్ అనేది అడ్జస్ట్ అవ్వలేదండి, అంటే లెంత్ అనేది అడ్జస్ట్ అవ్వలేదు. సో అటు ఇటు 2 సైడ్స్ వచ్చేసి నేను ఒక 6 మీటర్స్ నెట్ తీసుకున్నానండి. నెట్ తీసుకొని ఈ 2 సైడ్స్ ఇలా పెట్టేశాను. ఇక్కడ వరకు అయితే ఇది అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బెలూన్స్ అన్ని బ్లో చేసి పెట్టుకున్నాను. వీడియో తీద్దామంటే ఇంకా నాకు పాసిబుల్ అవ్వలేదండి, టైం సరిపోలేదు. ఇప్పుడు బెలూన్స్ అన్ని నేను బ్లో చేసి పెట్టుకున్నాను. ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెలూన్స్ని బ్లో చేసిన తర్వాత నేను 4 ఈచ్ వన్ ఒక బంచ్ లాగా 4 కలిపి ఒక బంచ్ లాగా ప్రిపేర్ చేసుకున్నానండి. ఆ బెలూన్స్ అన్నీ కూడా ఒక థ్రెడ్కి నేను టై చేసుకుంటున్నాను. ఇది కూడా మనం తీసుకున్న థ్రెడ్ అనేది కూడా కొంచెం స్టాండర్డ్ ఉండాలండి. బెలూన్ వెయిట్ అనేది మనం లిఫ్ట్ చేయగలిగేలాగా ఉండాలి. మనం ఫిక్స్ చేసినప్పుడు ఊడిపోకుండా మనకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి. అలా కొంచెం నేను స్టాండర్డ్ థ్రెడ్డే తీసుకున్నాను. కలర్స్ వచ్చేసి నేను 5 కలర్ బెలూన్స్ తీసుకున్నానండి. 5 కలర్స్ బెలూన్స్లో 1 by 1 ఫస్ట్ వచ్చేసి పింక్, పర్పుల్ ఇట్లా 1 by 1 నేను టైట్గా ఫిక్స్ చేసుకుంటూ వెళ్తున్నాను. మనకి ఇది కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి. డెకరేషన్ వాళ్ళని పిలిస్తే వాళ్ళకి ఒక 3000 మినిమం 3000 తీసుకుంటారండి ఈ బెలూన్ డెకరేషన్కి వచ్చేసి. నాకు ఆల్రెడీ ఇది వచ్చు. సో ఎవ్రీ టైం నేనే ప్రిపేర్ చేసుకుంటానండి. ప్రిపరేషన్ కూడా అయిపోయింది. బెలూన్ టై చేయడం అండ్ పైన స్క్వేర్ షేప్లో నాకు బ్యాక్ సైడ్ కబోర్డ్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో నేను ఫిక్స్ చేసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెలూన్స్ కూడా ఫిక్స్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ LED లైట్స్ తెప్పించానండి. ఈ LED లైట్స్ కూడా నేను ఎక్కడ తెప్పించాను, బ్యాక్ సైడ్ బెలూన్స్ కూడా నేను ఎక్కడ తీసుకున్నానండి అనేది నేను మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ బెలూన్స్ కూడా స్టాండర్డ్గా చాలా బాగున్నాయండి. డెకరేషన్ అంతా అయిపోయే వరకు నెక్స్ట్ డే కూడా అసలు ఒక్క బెలూన్ కూడా వేస్ట్ అవ్వలేదండి. తీసుకొచ్చిన అన్ని బెలూన్స్, లైట్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి. ఈ LED లైట్స్ కూడా నాకు ఎక్స్టెన్షన్ బాక్స్ ఉంది అందట్లేదు, బట్ బ్యాక్ సైడ్ ఫిక్స్ చేసుకొని పెట్టేసుకున్నాను. అండ్ నైట్ టైం వచ్చేసి 11 అవుతుందండి. 11 వరకే డెకరేషన్ వచ్చేసి ఇలా అయింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాపీ బర్త్డే లెటర్స్ కూడా పెట్టేసుకుందామండి. బ్లో చేసేసి నేను ఫిక్స్ చేసేసాను. టైం 12 అవుతుంది. ఆల్మోస్ట్ 12-12:30 అయిందండి. బిఫోర్ డే నేను డెకర్ చేసి పెట్టుకున్నాను. ఫైనల్గా అవుట్పుట్ అనేది ఇలా వచ్చిందండి. నాకేదో మిస్ అయినట్టు అనిపించింది, కొంచెం ఎంటీ అనిపించింది. నా దగ్గర ఉన్న ఫ్లవర్ బంచెస్ వచ్చేసి ఇలా అక్కడక్కడ ఫిక్స్ చేశాను. అండ్ బ్యాక్ సైడ్ బటర్ఫ్లై కూడా లాస్ట్ ఇయర్ది ఉండింది, సో అది పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి టేబుల్ డెకరేషన్ అండి. టేబుల్ డెకరేషన్ నా దగ్గర సాటిన్ ఫ్యాబ్రిక్ ఉందండి. ఇదే టేబుల్ నేను ప్రీవియస్గా వరలక్ష్మి దేవి కోసం యూజ్ చేసిన టేబులే. ఇది కూడా ఎవ్రీ ఇయర్ కేక్ కటింగ్కి ఇదే టేబుల్ యూజ్ చేస్తాను. ఇదే టేబుల్ పైన నేను ఇప్పుడు వచ్చేసి బర్త్డే కాబట్టి ఒక సాటిన్ క్లాత్ అండి. సాటిన్ క్లాత్ ఆల్రెడీ నా దగ్గర ఉంది. ఇదే సాటిన్ క్లాత్ బర్త్డే డెకరేషన్ కోసం అండ్ కేక్ కటింగ్ కోసం ఈ టేబుల్ పైన వేసి నేను కదలకుండా ఫిక్స్ చేసుకున్నానండి. ఇవి వచ్చేసి ట్రయాంగిల్స్. ఈ ట్రయాంగిల్స్ అన్నీ ఎవ్రీథింగ్ అన్నీ నేను ఒకే ప్లేస్లో తీసుకున్నానండి. నేను లాస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ తీసుకున్నానండి. ఈ ట్రయాంగిల్స్, లైట్స్, బెలూన్స్ అన్నీ నేను వచ్చేసి నియర్ బై ఒక షాప్ ఉంది, అందులో తీసుకున్నాను. అండ్ కంప్లీట్గా డెకరేషన్ అంతా అయిపోయేసరికి ఆల్మోస్ట్ 12:30-1 అయిందండి. 12:30-1 అయింది. ఇంకా నేను బిఫోర్ డేనే కంప్లీట్గా డెకరేషన్ అంతా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే బర్త్డే హడావిడి ఉంటుంది. తను స్కూల్కి వెళ్ళి కూడా చాక్లెట్స్ అవి ఇచ్చేసి వస్తుంది కదా ఫ్రెండ్స్కి. సో ఇదంతా పాసిబుల్ అవ్వదు. ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా వస్తారు, కుకింగ్ అదంతా వర్క్ ఉంటుంది కదా. సో ఇదంతా ఇంకా నెక్స్ట్ డే అంటే టైం అంతా కంజెస్టెడ్ అయిపోతుందండి. అసలు ఏం చేస్తున్నామో అర్థం కాదు. అందుకే నేను బిఫోర్ డే ఎంత టైం అయినా కూడా డెకర్ అంతా ఇది చూడండి కంప్లీట్ అయ్యేంత వరకు ఇలా వచ్చిందండి ఫైనల్ అవుట్పుట్ అనేది. టేబుల్ డెకరేషన్, బ్యాక్డ్రాప్ డెకరేషన్ కంప్లీట్ అయ్యేసరికి ఇలా వచ్చింది కంప్లీట్ అవుట్పుట్ అనేది. నెక్స్ట్ డే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా బర్త్డే గర్ల్ కూడా రెడీ అయిపోయిందండి. తన డ్రెస్ ఎలా ఉందనేది ఒక చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ షీ ఈస్ వెయిటింగ్ ఫర్ హర్ ఫ్రెండ్స్ అండ్ పిన్ని. హాయ్ క్యాషు, హాయ్, వెల్కమ్ టు చిక్లు బర్త్డే.
హాయ్ భవ్య, హాయ్ సోనల్, వెల్కమ్ వెల్కమ్. హాయ్. నెక్స్ట్ సాన్వి. రండి వన్ బై వన్ వచ్చేసి. హాయ్ సాన్వి. ఇంకా తన ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు ఉన్నారు, బట్ ఇంకా చాలా అప్పటికే లేట్ అయిపోయిందండి. పిల్లల కోసం వెయిట్ చేసరికి ఇంకా వాళ్ళు వేరే ఫంక్షన్ అటెండ్ అయ్యి మేము వస్తామని చెప్పారు. ఆల్రెడీ వచ్చిన పిల్లలకి లేట్ అవుతుంది కదా అని ఇంకా కేక్ కటింగ్ చేయించేసామండి. హగ్ చేసి అక్కకి హ్యాపీ బర్త్డే చెప్పు. ఇప్పుడు చేరా నాకు ఇష్టం ఉంటుంది.
వీళ్ళకి ఈ 5 మెంబర్స్ వీళ్ళు 5 మెంబర్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నర్సరీ నుండి ఇప్పటి వరకు మా లైన్లోనే ఉంటారు. వీళ్ళందరూ బెస్ట్ ఫ్రెండ్స్ అండి. సాన్వి, సోనల్, భవ్య అండ్ అనహ. ఆఫ్టర్ కేక్ కటింగ్ పిల్లలందరూ రీల్స్ చేసుకుంటూ కాసేపు డ్యాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేశారు వీళ్ళందరితో. అండ్ ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఆలోపు పిల్లలు కొంచెం ఏదో వాళ్ళ టైంపాస్కి డ్యాన్స్ చేస్తున్నారు. అండ్ తర్వాత చిన్న ట్రీట్ అండి, పిల్లలకి చిన్న స్నాక్స్ ట్రీట్ ఇచ్చాము. పిల్లలందరూ అంటే డ్యాన్స్ చేసి కాసేపు అలా కూర్చొని రిలాక్స్ అవ్వుకుంటూ ట్రీట్ ఎంజాయ్ చేస్తూ చిట్ చాట్ పిల్లలందరూ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేశారు. అండ్ తర్వాత కూడా కొంతమంది గెస్ట్ వచ్చారండి. వచ్చి నైట్ అయినా కూడా వాళ్ళు వేరే ఫంక్షన్స్ అటెండ్ అయినా కూడా వచ్చి వాగ్మిని విష్ చేసి వెళ్ళారు. వాగ్మి తన ఫ్రెండ్స్కి తనే సర్వ్ చేస్తూ ఉంటుంది. నీ వరలక్ష్మి వ్రతంలో నువ్వు ఇచ్చావు కదా మమ్మీ, నా ఫ్రెండ్స్కి నేనే సర్వ్ చేస్తానండి. ఇంకా వాగ్మి బర్త్డే అయితే ఇలా అయిందండి. అండ్ దానికి విష్ చేసిన వాళ్ళందరికీ చాలా మెసేజెస్, వాట్సాప్లో చాలా మెసేజెస్ అండి. విష్ చేసిన వాళ్ళందరికీ, కాల్ చేసి విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్వైట్ చేసిన వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అందరు వచ్చారు కదా, ప్రతి ఒక్కరికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. గోయింగ్ టు ఓపెన్ ద గిఫ్ట్స్. అది ఎవరిచ్చారు నాన్న? ఓకే. వావ్, నైస్. నెక్స్ట్ ఇది వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్ సాన్వి ఇచ్చింది. ఓకే, ఓపెన్ ఇట్. అరే వావ్, స్టేషనరీ సెట్. వావ్, ఇది ఏమేమి ఉన్నాయి బెట్ట అందులో చూపించు. పెన్సిల్స్, క్రేయాన్స్, ఎరేజర్స్, కలర్స్, ఆయిల్ పేస్టల్స్. వావ్, సో మెనీ గిఫ్ట్స్ ఆర్ దేర్ నా? బిగ్ బుక్ ఆల్సో. వావ్. నెక్స్ట్ Ah. తిను కూడా నా బెస్ట్ ఫ్రెండ్ సోనల్ ఇచ్చింది. ఓకే. She gave Fuse chocolate packet. వావ్, డు యు లైక్ ఇట్? ఇది వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్ భవ్య ఇచ్చింది. ఓకే, Let's open. నైస్ బ్యాగ్. Oh ఓ వావ్, She gave a bag. నైస్, సూపర్, నైస్ బ్యాగ్. Thank you, Bhavya. So much, Bhavya. డు యు లైక్ ఇట్? Yes, I like it. This is next a big gift. హూ గేవ్ ఇట్? ఇది వచ్చేసి పిన్ని ఇచ్చింది. వావ్, Wow. Let's open it. వాట్ ఇస్ ఇన్సైడ్? సో మెనీ గిఫ్ట్స్ అండ్ గిఫ్ట్స్. Thank you, Cashew. ఇది వచ్చేసి క్యాషు ఇచ్చాడు. ఓకే. వావ్, మెర్మేడ్, నైస్ మెర్మేడ్. Mermaid doll. నైస్. And next పిన్ని one అండ్ more. బాబాయ్ క్యాష్యూ గిఫ్ట్. పిన్ని, బాబాయ్ క్యాషు గిఫ్ట్. నైస్, నైస్ టాప్. సో మెనీ గిఫ్ట్స్ ఫ్రమ్ పిన్ని. Yes. ఎస్. వాట్ ఈస్ ఇన్సైడ్? Bottle. వావ్, వాటర్ బాటిల్. Glass. నైస్, నైస్ వాటర్ బాటిల్. And this. And these are what is these? A chime. వావ్, నైస్ చైన్. And this. నైస్ చైన్. Jhumka. వావ్, నైస్ జుంకాస్. షో మీ. నైస్, సూపర్. Here. 9th బర్త్డేకి 9 గిఫ్ట్స్. హౌ మెనీ గిఫ్ట్స్ ఆర్ దేర్? 9 gifts. 9 A గిఫ్ట్స్. chocolate. చాక్లెట్. Rubber band. వావ్, కలర్ రబ్బర్ బ్యాండ్స్. వాగ్మికి చాలా ఇష్టం రబ్బర్ బ్యాండ్స్ అంటే. కలర్ రబ్బర్ బ్యాండ్స్. A ring. You Wow. know this? రింగ్. వావ్, డైమండ్ రింగ్. Yes. నైస్ రింగ్. బాగుంది, చాలా బాగుంది రింగ్ వచ్చేసి. 1,000 rupees. మనీ ఆల్సో. సో మెనీ గిఫ్ట్స్ అండ్ మనీ ఆల్సో. Also, 1,000 rupees and 1,000 rupees. నైస్, నైస్. సే థ్యాంక్స్ టు Thank you, Pinny. థ్యాంక్ యూ. Welcome, beta. Naga Pinny. Love you, baby. Thank you, Keshu.
ఇదండి చిక్కుగాడి బర్త్డే వీడియో వచ్చేసి 9th బర్త్డే సెలబ్రేషన్స్ వచ్చేసి. అండ్ ఈ సెలబ్రేషన్స్లో నేను మీకు ఒకటి చెప్పాలనుకున్నాను. నేను బ్యాక్ సైడ్ బెలూన్స్, స్టార్స్ అండ్ ఈ ట్రయాంగిల్స్ అండ్ డెకరేషన్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఈ లైట్స్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి బెలూన్స్ అన్లిమిటెడ్లో తీసుకున్నానండి. అక్కడైతే మీకు బర్త్డేకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం అవైలబుల్ ఉంటుంది. ఆల్ ఓవర్ హైదరాబాద్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి బెలూన్స్ అన్లిమిటెడ్ వాళ్ళవి. మంచి బ్రాండెడ్ షాప్ అండి, చాలా బాగుంటాయి. మీకు ఫస్ట్ బర్త్డే కానీ చాలా సెలబ్రేషన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ అక్కడ దొరుకుతాయండి. మీరు వెళ్ళి షాప్ చేయొచ్చు. నాకు తెలిసిన బ్రాంచెస్ అయితే దిల్షుక్ నగర్లో ఉంది, చైతన్యపురిలో ఉంది, అండ్ వనస్థలిపురంలో ఉంది, కొత్తపేటలో ఉంది, అండ్ హిమాయత్ నగర్లో ఉంది, నెక్స్ట్ వచ్చేసి కుగట్పల్లిలో ఉంది. మీరు నియర్ బై మీకు బ్రాంచ్ సెర్చ్ చేసుకొని వెళ్ళి మీకు కావాల్సింది తీసుకోవచ్చు. డెకరేషన్కి సంబంధించి అయితే చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. అండ్ ఇదండి మా వీడియో వచ్చేసి. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్.